సో క్యాండిడేట్ సెంటిమెంట్ అనాలిసిస్ ఉంది, విద్యార్థులు ఎలా చెప్పారు అని కానీ చూస్తే టఫ్ అని చెప్పేసి 65% పిల్లలు చెప్పడం జరిగిందండి. మోడరేట్గా ఉందని ఒక 25% పిల్లలు చెప్పారు. ఈజీగా ఉందని కేవలం 10% మంది పిల్లలు మాత్రమే చెప్పడం జరిగింది. ఫిజిక్స్ ఇది ఇంతవరకు దెబ్బ లేదేందబ్బా అని అనుకునే టైంలో మొత్తానికి దెబ్బ అయితే వేసింది. సో ఫార్ములాస్ నేర్చుకుపోయినటువంటి విద్యార్థులందరూ తెగలాపడిపోతున్నారని పాపం మీరు ఈరోజు నిన్న తెగ కష్టపడి చదువుంటారు, కానీ వాడు కొత్త సినిమా ఇచ్చాడు. సో ఫార్ములాస్ సూపర్ఫిషియల్ అపీరెన్స్ ఆఫ్ స్టాండర్డ్ క్వశ్చన్స్, జస్ట్ పైన అలా వచ్చి అలా వెళ్ళిపోయినాయి. ఏమిచ్చాడు? కాన్సెప్ట్స్ అండ్ రీజనింగ్ మీద 80% ఫోకస్ షిఫ్ట్ చేసేసాడు ఫిజిక్స్లో. సో డీ ఫోకస్ ఆన్ ది వై వర్సెస్ హౌ. అసర్షన్ రీజన్ అనేది దీంట్లో ట్రాప్స్గా మనకు కనిపించినాయి. సో హై ఫ్రిక్షన్ జోన్స్ ఏదైతే మనకి ఇబ్బంది పెట్టినటువంటి చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్, ఈ 3 ఏదైతే కాంపనెంట్స్ ఉన్నాయో పిల్లల్ని బాగా ఇబ్బంది గురి చేసినాయి ఫిజిక్స్లో అని చెప్పేసి పిల్లల అనాలిసిస్ అయితే చెప్తూ ఉంది. సో ఇన్సైట్ ఏంటంటే, నోయింగ్ ద ఫార్ములా వాజ్ నాట్ ఎనఫ్, ద కన్సెప్చువల్ ఫ్రేజింగ్ కాస్డ్ వైడ్ స్ప్రెడ్ సెకండ్ గెస్సింగ్. సో నిన్న కెమిస్ట్రీలో మనం చూసాం ఈ సినిమాని, సో ఈరోజు ఫిజిక్స్లో చూపించాడు అనమాట. సో ఏ రోజుకి ఆ రోజు కొత్త సినిమాలు చూపించడంలో ఎన్టీఏ ఆరితేరిపోయింది. మనం ఎన్ని రకాలుగా ప్రిపేర్ అయిపోతే వాడు అన్ని రకాలుగా రివర్స్ కౌంటర్ ఇస్తున్నాడు. అందుకనే అది ఎన్టీఏ అయింది.